లే ఇంకెళ్దాం. లే స్లిప్పర్స్ వేసుకుందిరా. నేనేం చెప్పొద్దురా, టైం అవుతుందంట. ఏందిరా సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఇక్కడే ఉండు, మేము వెళ్ళిపోతాం. సరేనా? సరేనా? మరి సంబంధం లేదంట. రమ్మనే కదా రెడీ చేసినాము, మళ్ళీ నేను వస్తా మీతో పాటు. పోమ్రా, నువ్వురా. దిగు నాన్న, స్లిప్పర్స్ వేసుకుందువు. అదా ఏమన్నా తీసుకోవాలా? వాటర్ ఏమో అవసరం లేదు కదా. కదా నాన్న, కీరకాయ ఉంటే ఎక్కువ ఏతాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంట్రో ఏం చెప్పలే కదా, హైదరాబాద్కి వెళ్తున్నాము. సో బైక్లో ఎందుకు వెళ్తున్నామంటే ట్రైన్ ఎక్కించాలని చిన్న కోరిక అనమాట నన్ను. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదనమాట. ఇంతకుముందు ఒకసారి ప్లాన్ చేశాడు, చిన్న పెళ్ళైన కొత్తలో ఒక 2nd యానివర్సరీకి ఏమో ప్లాన్ చేశాడు, కానీ అప్పుడు కరోనా వల్ల కుదరలేదనమాట. అందుకు అప్పటి నుంచి ట్రైన్ ఎక్కిస్తా అంటున్నాడు, కుదరలేదు. ఈసారి ట్రైన్లో వెళ్దాము, ట్రైన్ ఎక్కిస్తా అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాడు. సో మేమైతే ఇంకా హిందూపూర్లో అనమాట ట్రైను. హిందూపూర్ నుంచి బుక్ చేసుకున్నాము. బైక్లో అయితే హిందూపూర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి ఈవినింగ్ 5:45కి ట్రైన్ అయితే 3:30కి ఇంట్లోంచి బయలుదేరిపోయినాము. కానీ చాలా టైం పట్టింది. అక్కడికి చాలా ఫాస్ట్గా వెళ్తే చిన్న 5:15కి వెళ్ళాము. 5:45, 5:30 ఆ టైంకి ట్రైన్ అని చెప్పాడు చిన్న. ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో, ఇంకా కొంచెం టైం ఉంటుంది చిన్న, ఎందుకు అంత ఫాస్ట్ అంటే వినలేదు. మళ్ళీ మిస్ అయిపోతే కష్టం కదా, నేను ఎక్కిస్తానని మాట ఇచ్చానని చెప్పి తీసుకొచ్చాడు. బైక్ అయితే బస్ స్టాండ్లో పెట్టేసి అక్కడ నుంచి ఆటోకి రైల్వే స్టేషన్కి వద్దాం అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ బస్కి వస్తాం అనుకున్నాము. కాబట్టి అక్కడ పెడదామని అనుకుంటే మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ చిన్న రైల్వే స్టేషన్కే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా కేతన్ కలరిస్తా ఉన్నాడు, అత్త కావాలి. నాన్న కావాలి. ఇంటికి పోలే, ఇప్పుడు వస్తాడులే. మనల్ని వదిలేసి ఎక్కడికి పోతాడు నాన్న? మాధురత్ ఇంటికి. నాన్న అక్కడే పోడు, మనల్ని కూడా తీసుకెళ్తాడు. ఏదైనా సరే ఒక చోటుకి వెళ్ళేటప్పుడు ముందు చెప్తే బాగుంటుంది కదా, కేతన్ కూడా అని నేను అనుకుంటాను. కానీ వాడికి ఏదైనా ఇది ఇస్తాను అని చెప్పడం కానీ, ఇక్కడికి వెళ్దాంలే తర్వాత అని చెప్పినా కానీ, ఇంకా పని అయ్యే వరకు బుర్ర తింటానే ఉంటాడు. స్టార్ట్ చేసాము, బైక్ ఎక్కినాము అంతే. ఇంకా ఎన్నిసార్లు అంటే ఒక 100 సార్లు 200 సార్లు అడిగింటాడు, మాధురత్ ఇంటికి వెళ్దాం అని చెప్పి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాం కదా, ఇంకా పెద్దమ్మకు బాగాలేదు కాబట్టి అక్కడే ఉన్నాం కదా, వీళ్ళు హాస్పిటల్కి అలా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకా ఆ ఇంటి దగ్గరే ఉన్నాను. చాలామంది ఉన్నారు రిలేటివ్స్, కానీ ఎవరింటికి వెళ్ళలేదు. అప్పుడు ఒక్కచోటే 10 days ఉండేసరికి కేతనికి ఇంకా బాగా ఇదైపోయింది. అందుకు ఇంకా అదే చెప్తూనే ఉన్నాడు, అక్కడికే వెళ్తున్నాం నాన్న అంటే ఇంకెప్పుడు వెళ్దాం అని. అమ్మో ఎన్నిసార్లు, నాకే అసలు విరక్తి వచ్చేసింది అనుకోండి. అన్నిసార్లు అడిగాడు నన్ను అయితే. అసలు చిన్న వాష్రూమ్కి వెళ్ళాడు, నాన్న ఎక్కడ అని అడుగుతూనే ఉన్నాడు. ట్రైన్ ఏమో డిలే అయింది, 6కి వచ్చింది అనుకుంటా. బాగానే వచ్చాము టైంకేమో, కాకపోతే కొద్దిసేపు వెయిట్ చేసాము. ఇంకా కేతనేమో అక్కడ ఒక స్టాల్ కనిపించింది అనమాట, చిన్నది షాపు. నాకు కూల్ డ్రింక్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అడుగుతున్నాడు. అక్కడ ఇంకా వీడియోస్ వీడియోస్ చేయట్లేదు కదా, నాది ఫోన్ అయితే కింద పడేసాడు కదా కేతను, రిపేర్ చేయించలేదు. అందుకు ఫ్రంట్ కెమెరా బాగా రావట్లేదు కదా, వీడియోస్ చేయడానికి ఏమి ఇంట్రెస్ట్ లేదు. కానీ అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక పని చేసే ముందు గుర్తురాదు, ఒక్కోసారి అయిపోయిన తర్వాత అరే వీడియో తీసింటే బాగుండే అని చెప్పి. మనము చాలా సింపుల్గా తీసి పడేస్తాం కదా. అంటే ఇంతకుముందు నేను కూడా చేయనప్పుడు కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, యూట్యూబర్స్ వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ కూడా.
అనిపించేది అనమాట. ఈ సింపుల్ కదా, వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వీడియోస్ తీయాలంటే కూడా ఎంత కష్టమో అసలు. గుర్తుపెట్టుకోవాలి మనం వీడియో తీయాలని చెప్పి, ఎనీ టైం ఫోన్ ఆన్లో పెట్టుకొని వీడియోస్ తీస్తూ ఉండాలి. అంటే మనం ఒక్కరమే సెల్ఫ్గా తీసుకోవడానికి అన్ని చోట్ల వీలవ్వదు కదా. కొన్ని చోట్ల వేరే వాళ్ళు తీయాలి, కొన్ని చోట్ల సెల్ఫ్గా తీసుకునే ఉంటుంది. అలాగా చాలా కష్టం కదా తీసుకోవడం. అయితే అలా ఒక్కరోజుకే వెళ్ళామన్నమాట. ఆ రోజున అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము. సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము, మళ్ళీ సండే నైట్ బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా కేతన్ అలా ఆడుకుంటూ ఉన్నాడు స్టేషన్లో నాతో. సో వీడియోస్ తీయడం అంత కష్టం అనమాట. అనుకోవడం ఈజీనే, కానీ తీయడం వెనుక చాలా కష్టం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. కానీ తీయలేకున్నాను, ఏంటో మరి చూద్దాం. ఇప్పటి నుంచైనా కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తా. మొత్తానికైతే కొద్దిసేపు వెయిట్ చేశాక ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా చిన్న 2 minutes ఆపుతారు. నాకు ట్రైన్ గురించి ఏం జర్నీ తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి. పద ఫాస్ట్గా 2 minutes ఆపుతారు అంటున్నాడు. ఇక్కడ ఎక్కువ G3లో మళ్ళీ పోవచ్చు కదా ఆ పక్కకు. ఉండురా బాబు, పోదాంలే. ఇది ఎక్కొచ్చు కదా, మళ్ళీ చూసుకోవచ్చు. ట్రైన్ ఎక్కేది వీడియో తీస్తాం చంపుతా అంటే ఏడొకసారి ఎక్కేయంటే జీతునే కదా తీరా జుట్టు పట్టుకుంటావేమి నువ్వు. దిగేటప్పుడైనా అంతే ఉంటుంది కదా. ఎప్పుడంటే మనం పోతామేమో అని భయం ఉంటుంది. దిగేటప్పుడు కూడా ఆగినాక పోతుంది కదా. దిగేప్పుడు 10 నిమిషాలు లాస్ట్ స్టాప్ అంటే 15 నిమిషాలు. ఇది వచ్చేసి థర్డ్ ఏసీ తీసుకున్నాడు చిన్న. నాకేమంత కంఫర్ట్ అనిపించలేదు, ఎందుకంటే సెకండ్ ఏసీ అయితే 2 ఉంటాయంట కదా సీట్లు. థర్డ్ ఏసీ అంటే 3 seats ఉన్నాయన్నమాట. అంటే ఆ సీట్ మిడిల్లోది ఓపెన్ చేసిన తర్వాత కూర్చోడానికి కూడా అంత హైట్ కూడా లేదనమాట. కూర్చునే అంత గ్యాప్ కూడా లేదు పైన సీట్కి కింద సీట్కి. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే. చిన్న అంతేం నిద్రపోలేదు. నేను కేతనేమో మిడిల్లో పడుకున్నాము, చిన్న కింద సీట్లో పడుకున్నాడు. అలా ఎలాగోలా మొత్తానికైతే నిద్ర అయితే లేదు అసలు సరిగ్గా. నైట్ 10 ఏమో అయింది, కేతను సరిగ్గా పడుకోలేదు. పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు, ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కారనమాట మా పక్క సీటు. వాడిని చూస్తే ఇంకెంత గోలంటే నస అంటే కేతన్ కంటే ఘోరము. నాకు వాడిని చూస్తే అప్పుడు కేతన్ కొంచెం పర్లేదు అనిపించింది. చిన్నగా అట్లాంటి వాళ్ళు దొరికితే ఎట్లా చేస్తాడేమో మరి. ఎట్లా కూర్చోవచ్చు ఇది చూడు, చూద్దాం తీరన్నా. నేను లేయాలా? అబ్బా అరవక నానా. ఓకే తెచ్చుకుందాం మళ్ళీ కూర్చో సెల్ తెచ్చాలి మళ్ళీ వచ్చేది. బ్యాగ్లన్నీ ఉన్నాయి కదా అడ్డు. అదే బ్యాగ్ ఎవరు పెట్టుంటారు, ఎవరు సీట్ కాడ అనుకుంటారు కదా బ్యాగ్లు పెట్టుకునేకి. కూర్చో తెచ్చాలి తెచ్చాలి ఆడ ఉంటాయి. కూర్చో సెల్ తెచ్చాను తెచ్చాలి కూర్చోండి. అక్కడ వేయచ్చా తీసుకొచ్చాను తెచ్చాలండి. రాకూడదు పోయింటాడు అతను, వేరే దాంట్లో పోయింటాడా చూస్తాలే వచ్చే తీసుకొచ్చి ఇక్కడ కూర్చో. దిండు పెట్టుకో తెచ్చాలి. నువ్వు వీడు వచ్చావనుకో నువ్వు అయ్యగాలు ఇగాలి అని ఉంటే కదా అడగడ. వాటర్ బాటిల్ ఒకటే ఉండదు, లేసు వాటర్ బాటిల్ ఉండదు. చూస్తాలే లాస్ట్ స్టాపు సికింద్రాబాద్. అక్కడ నీకు తీస్తానులే వీడియో అని చెప్పాడు చిన్న. నేనైతే ఏవేవో అనుకుంటున్నాను.
ఇలా చేయాలి అలా చేయాలి వీడియోస్ అని ఏవేవో అనుకుంటాం మనసులో. కానీ అది నేను తీసేసరికి ఏదో నేను అనుకున్న దాంట్లో ఒక 10% అవుతుంది అనమాట. నేను అదే అడుగుతున్నాను, ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక మంచి షార్ట్ ఏదైనా తీసుకుందాము షార్ట్ వీడియో అనుకుంటే నువ్వు తీయలేదంటే, చిన్న సికింద్రాబాద్ లాస్ట్ స్టేషన్ కదా, అక్కడ ఒక 10 మినిట్స్ ఆపుతారులే, ఇప్పుడు మిడిల్లో స్టేషన్లో 2 మినిట్స్ ఆపుతారు, లేట్ అయిపోతుంది అని చెప్పి నేను తీయలేదు అని చెప్పాడు. కానీ లాస్ట్కి ఏమందంటే సికింద్రాబాద్ దిగలేదనమాట, లింగంపల్లి దిగాము. ఎందుకంటే ఇంకా 1 అవర్ డిలే అయిందనమాట. అందుకు ఇంకా సికింద్రాబాద్ వెళ్ళి మళ్ళీ అదంతా లేట్ అయిపోతుంది, లింగంపల్లి దిగేసి వెళ్దామని చెప్పాడు. అక్కడ ఇంతకీ 4కి లేచాము, ఇంకా నిద్రే లేదు అసలు సరిగ్గా. ఆ రోజు నైటే మళ్ళీ బయలుదేరినాం కదా, బస్సు ఎప్పుడు మళ్ళీ 11కి బస్సు, నైటు 11కి అయితే అది 11:30 అయింది బస్సు వచ్చేసరికి. ఇంకా కాసేపు మళ్ళీ నిద్ర పట్టలేదు. అలాగా ఏంటో మొత్తానికైతే సాటర్డే నిద్ర లేదు, సండే రోజు నిద్ర ఏం లేదు. కేతన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏది చూసినా కూడా. ఇంకా ఫుడ్ ఏమీ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ తర్వాత కొంచెం రైస్ ఉంటే కేతన్ ఏముంటుందో ట్రైన్లో అని చెప్పేసి పెరుగన్నం అయితే తీసుకెళ్ళాను బాక్స్లో. ఆడైతే ఏం తినలేదు. చిన్న అయితే చపాతీ తీసుకున్నాము, ఒకటి వెజ్ పలావ్ వెజ్ బిర్యానీ తీసుకున్నాము. ఎంత క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది రైస్, అవి 2 కలిపి 200 రూపీస్ అంట, చాలా కాస్ట్ పడింది అనిపించింది. తోయినా ముందుకు తొయ్యి దానా దా హర్షి ఫ్యాన్ వేయాలా, అదిగో అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ అక్కడ కూడా ఇంకా ఎవరో ఒకరు వస్తున్నారు అనమాట, ఈ మధ్య రిలేటివ్స్ అక్కడ కూడా ఉన్నారు. ఇంకా దట్టు పిల్లలు ఏమంటే నాతో పాటు ఊరికి వచ్చారు కదా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి, మళ్ళీ రిటర్న్ కూడా మేము ఒకే రోజు వచ్చాం అనమాట. ఆ రోజే వాళ్ళు కూడా బెంగళూరు నుంచి వాళ్ళ మామూలు దగ్గర నుంచి ఆ రోజు దిగారు. మేము కూడా మళ్ళీ సెకండ్ టైము ఒకే రోజు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వాళ్ళు ఉన్నారు, ఇంకా రిలేటివ్స్ ఉన్నారు, అందరికీ అవ్వదని చెప్పి ఫ్రెండ్ ఇంట్లో దిగాము. ఫ్రెండ్ అంటే మా రిలేటివ్సే, కాకపోతే మాకు ఫ్రెండ్షిప్గానే ఎక్కువ క్లోజ్గా ఉంటాము. సో వాళ్ళ అబ్బాయి అనమాట హర్షిత్. ఇంకా కేతన్ వదిలిపెట్టరు, వాడు బాగా వెళ్తున్నాడు వాకర్లో, కానీ వాడికి కేతన్కి అలా ఆడిపించాలని చెప్పి ఇష్టము, వదిలిపెట్టకుండా తోస్తానే ఉన్నాడు. వదులు నాన్న ఫ్రీగా వెళ్తాడంటే వినట్లేదు. ఇంకా అలాగా వెళ్ళిపోయినాము. 6 అయింది, ఇంటికి వెళ్ళేసరికి 6 అయిపోయింది అనమాట. కాసేపు ఆగి అలా ముచ్చట్లు పెట్టేసుకొని మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టిఫిన్ తినేసి ఇంకా అలాగా బయలుదేరిపోయినాము. అంటే అదంతా వీడియో తీయలేదు, చెప్తున్నాను ఏం జరిగిందని చెప్పేసి. ఇంకా అట్లా కాదు, హాయ్ అని చెప్పు. బొమ్మలు ఏమి ఉండవు నాన్న, దాంట్లో బట్టలు ఉంటాయి కేతన్. రైట్ రా, నువ్వు పడుకొని నిద్రపోవా? హలో హర్షి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు, అత్త ఈరోజు నువ్వు అస్సలు పడుకోబెట్టద్దు కేదాన్ని, ప్లీజ్ అత్త ఒక్కసారి కూడా పడుకోబెట్టద్దు అని బంగపోతా అన్నాడు. కానీ వాడికి నైట్ నిద్ర లేదు కదా సరిగా, లేట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4కే లేచినాడు కదా. ఎక్కడికైనా వెళ్తే కేతన్తో ఇబ్బంది ఉంటుంది, వెళ్ళాలనుకున్నా వెళ్తూ ఉన్నా కూడా ఏ టైం అయినా సరే లేస్తాడు, లేచిన వెంటనే ఇంకా యాక్టివ్ అయిపోతాడు అనమాట. ఆ నిద్ర ఫీలింగ్ అనీజీగా అలా ఏం ఉండడు. అదైతే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది కేతన్లో. ఇంకా వాళ్ళ బావలతో ఆడుకుంటా ఉన్నాడు, క్యారమ్ బోర్డ్ కావాలి నాకు, క్యారమ్ బోర్డ్ ఆడతా నేను అని చెప్పి. ఈరోజు నైట్ వెళ్ళిపోతామంటే మా వదిన ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతానట్టు మీరు ఉండకుండా 2 రోజులైనా, చిన్న కావాలంటే వెళ్తాలేదు వర్క్ ఉంటుంది కాబట్టి నువ్వైనా ఉండు అని చెప్పి భంగపోయింది చాలాసేపు. ఇంకా లేదు వెళ్ళాలి. నీకు వచ్చా ఆడేది కేతన్? సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.